అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నమస్కారము. ఈరోజు రాజకీయ కక్ష పాలన జరుగుతోంది. ఇచ్చిన డబ్బులకి మళ్ళా తిరిగి అని నా పైన వచ్చి ఆడళ్ళు పంపించి నా పైన నాకు కొట్టి తిట్టి ఎట్టంటే అట్ట అసత్యాలుగా మాట్లాడి మళ్ళీ నాకు వచ్చేసి మళ్ళీ 50 లక్షలు బాకీ 30 లక్షలు బాకీ అంటున్నారు. 2014లో మహేశ్వర్ రెడ్డి అతని కాడ నేను 30 లక్షలు డబ్బులు తీసుకున్నాను. 2019లో డబ్బులు ఇచ్చేసినాను. కనీసం 5 రూపాయలు వడ్డీ, 1.5 లక్ష డబ్బులు బాకీ ఉండాను. వడ్డీ డబ్బులు వచ్చేదాన్ని అడిగితే నేను బాండ్ను అడిగినా, అయ్యా నేను బాకీ ఉండే బాండ్లు ఇవ్వమంటే నువ్వు 1.5 లక్ష వడ్డీ డబ్బులు ఇవ్వాలా, దాన్ని ఇవ్వలేదు కాబట్టి నేను ఇవ్వలేదు అన్నాడు. దాని తర్వాత 2020లో కరోనా వచ్చింది. 21, 22 2 సంవత్సరాల దాకా అతను కాడికి రాలేదు, నేను అతనికి అడగలేదు. ఈరోజు 2025లో ఆడోళ్ళు వచ్చి గత ఒక వారం కింద 29వ తేదీ వచ్చి నాకు అడిగినారు, అన్న డబ్బులు ఇన్నా అంటే ఏం డబ్బులమ్మా, డబ్బులు అన్నీ వచ్చేసినాను, 1.5 లక్ష ఇవ్వాలంటే అన్నీలన్నా అని ఆడి నుంచి వెళ్ళిపోయినారు. మళ్ళీ 4వ తేదీ వచ్చేసి దాని మధ్యలో వచ్చేసి నేను ఒక నోటీస్ పంపించినాను, లాయర్ నోటీసు. మీకు ఏమన్నా నేను డబ్బులు బాకీ ఉంటే లాయర్ ద్వారా నోటీస్ పంపించండి, మీకు ఇట్లా ఈ మాదిరిగా నా అంగడి కాడికి వచ్చి నా వ్యాపారం కాడ నాకు ఇబ్బంది పడకండి అని నేను లాయర్ నోటీస్ పంపించిన. దానికి ఏం సమాధానం ఇలా. 4వ తేదీ పొద్దున్న 9:30 గంటకి నా కాడికి వచ్చి ఆడోళ్ళు 5 మంది నాకు కాలర్ పట్టుకొని ఎట్లా అంటే అట్లా మాట్లాడి ఎట్లా అంటే అట్లా తిట్టులు చేసి నాకు కాళ్ళ చుక్క పట్ట పక్కని నాకు తిట్టులు చేసి గలీజ్ బూతులు తిట్టి ఇట్లా దౌర్జన్యాలు చేసి ఈ మాదిరిగా కక్ష సాధింపు రాజకీయం జరుగుతుంది. నేను నా ముస్లిం కాబట్టి నా సంప్రదాయంలో ఖురాన్లో ఉండదు. నేను ఇంత వీళ్ళు కొట్టి ఇట్లా తిట్టే కూడా నేను నోట్ చేసి ఒక మాట వీళ్ళకి చెప్పలేదు. నాకు మెడా పెట్టి ఎంత తిట్టించినారు, ప్రజలందరూ చూసినారు. ఆడ సీసీ కెమెరా కూడా ఉన్నాయి. మా పిల్లోడు వచ్చి వీడియో తీసినాడు. నేను దేనికోసం చేస్తాను, ఇది అంతా కక్ష సాధింపు రాజకీయం జరుగుతుంది టీడీపీ పాలనలో. ఏమంతా మీకు డబ్బులు ఆడంటే అంజద్ అన్న నేను వైసీపీ కార్యకర్తని నా పాటికి వచ్చి ఏం జరిగింది అని మాట్లాడడానికి వస్తే అంజద్ అన్న అనుచూడు అని ఏం అంజద్ పైన అన్న రకాల మాటలు వస్తాయి. నాకన్నా ముందు వంటల్లో వచ్చేసి టీడీపీ వాళ్ళు వచ్చి ఉండారు. వాళ్ళు వచ్చేసి పక్కా ప్లాన్తో నాకు పైన ఆడోళ్ళు పంపించి నా పైన దౌర్జన్యాలు చేసి ఇంత నాకు మాట్లాడినారు. నాకు ఇది యాడ న్యాయం? ఇది నాకు ఇన్ని సంవత్సరాలు ఉన్నాయి. 6 సంవత్సరాలు 2019 ఏడా 2025 ఏడా ఇన్ని సంవత్సరాలు మా ప్రభుత్వం అంటే చెప్తున్నారు. మీరు ప్రభుత్వం ఉందానికి డబ్బులకి ఏమవసరం? మా తల్లి డబ్బులు వచ్చి అడగచ్చు కదా, అందదాన్ని అడగచ్చు కదా, ఎస్పీకి నోటీస్ పెట్టచ్చు కదా, పోలీసు వాళ్ళు కంప్లైంట్ ఇవ్వచ్చు కదా. ఇన్ని రోజులు మీరు యాడిపోయినారు? 6 సంవత్సరాలు రాలేక డబ్బులు అడగలేక ఈరోజు కక్ష రాజ్యం చేస్తున్నారు. కేవలం రాజకీయ టీడీపీ వాళ్ళు నా పైన దౌర్జన్యం చేస్తున్నారు. మిత్రులకందరికీ నమస్కారం. ఇబ్రహీం మియా అనే ఇతను మహేశ్వర్ రెడ్డి అనేది అతని దగ్గర 2014లో 30 లక్షలు, అక్షరాల 30 లక్షలు డబ్బులు వడ్డీకి తీసుకున్నారు. ఆ డబ్బుకు 100కి 5 రూపాయలు చొప్పున వడ్డీ కడుతూ అట్లే వస్తూ 2019కి పూర్తిగా కంప్లీట్ చేసి అసలు డబ్బులు ఇచ్చేశారు. ఆ బాండ్లో కూడా ఉన్నాయి. ఇంకా మిగిలిన వడ్డీ 1.5 లక్ష ఇవ్వాల్సి ఉంది, ఓన్లీ వడ్డీ మాత్రమే. ఆ వడ్డీ మీరు బాండ్లు అడగగా వడ్డీ ఇవ్వండి, తర్వాత మేము మీకు బాండ్లు ఇస్తామని చెప్పి వాళ్ళు చెప్పారు. వాళ్ళు అన్నారు. తర్వాత ఈ వడ్డీ కదా అని చెప్పేసి ఉండడంతో కరోనా వచ్చేసింది. ఆ టైంలో కరోనా అప్పటి నుంచి ఇప్పటి వరకు వాళ్ళు బాండ్లు అడగలేదు, వాళ్ళు వడ్డీ అడగలేదు, అక్కడికి అయిపోయింది. ఆ తర్వాత కేవలం ఈయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక లీడర్ అనే ఉద్దేశంతోనే, కక్ష సాధింపుతోనే ఈయన చిరు వ్యాపారం చేసుకుంటున్నాడు. చెన్నూరు బస్టాండ్లో పండ్ల వ్యాపారం. ఆ మహేశ్వర్ రెడ్డి అనే అతను మాత్రం వెళ్ళలేదు. ఓన్లీ మహిళల ద్వారా పంపించి నడి రోడ్డు పైన వ్యాపారం చేసుకున్న వ్యక్తిని గల్లిపట్టు పట్టుకొని మహిళలు నానా అనరాని మాటలన్నీ అని దాడి చేయడం జరిగినది. ఈయన పైన దాడి చేసి తర్వాత ఈయననే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెట్టి ఈయననే పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి జరగడం జరిగింది. ఆ తర్వాత మా
లీడర్ అయినటువంటి ఉప ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నగరాధ్యక్షులు గారు ఆయనకు ఎటువంటి వ్యక్తిత్వం లేని మనిషి ఆయన. సామాన్యమైన కార్యకర్త కావచ్చు, సామాన్యమైన లీడర్ కావచ్చు, సామాన్యమైన ప్రజలు కావచ్చు, ఎవరైనా కూడా ఇబ్బందుల్లో ఉన్నారంటే ఆయన ఎక్కడికైనా వచ్చి అక్కడికి వచ్చి సమస్య ఏంటి అని చెప్పి తెలుసుకొని ఏది న్యాయం ఏది అన్యాయం అని చెప్పి దీర్ఘంగా ఆలోచించి పరిష్కరించే వ్యక్తే తప్ప ఆయన ఒక వ్యక్తికి న్యాయం చేయాలని స్వార్థం కోసము, స్వార్థపూరిత రాజకీయాల కోసం ఆయన ఎప్పుడు కూడా చేయలేదు. అధికారం ఉన్నప్పుడు కూడా, ఉప ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా చీమకు కూడా ఎటువంటి కీడు చేయని వ్యక్తి అంజద్ బాషా గారు. అటువంటి వ్యక్తి ఈయనను జైల్లో పెడితే స్టేషన్ తీసుకెళ్తే ఆ స్టేషన్ దగ్గరికి వెళ్ళడం తప్ప అది వచ్చారని ఉద్దేశంతో కక్ష సాధింపుతో అంజద్ బాషా గారి ఇంటి దగ్గర మహిళలు వచ్చేసి ధర్నా చేయడం చాలా బాధాకరం, చాలా దుష్టికరం. ఎందుకంటే ఆయన ఎవరికి కూడా ఎప్పుడే కానీ ఒక ఆడపడుచుని ఏదో అసభ్యకరంగా మాట్లాడారని చెప్పి అని అంటున్నారు. ఆయన ఏ పొద్దు కూడా ఆడపడుచుల్ని ఆయనతో సొంత తోబుట్టుతో సమానంగా భావించి దగ్గరికి పిలిచి మాట్లాడతారు తప్ప ఎప్పుడు ఏ ఉద్దేశంతో కూడా వారిని ఎప్పుడు కూడా అలా మాట్లాడరు. వీరు ఓన్లీ ఇప్పుడు ఈ టీడీపీ గవర్నమెంట్ వచ్చింది కాబట్టి ఇదంతా కక్ష సాధింపుగా ఈ యొక్క రాజకీయం చేసి ఇంకా ఎంతమందిని ఎన్నెన్నో ఇబ్బందులు పెట్టాలని చెప్పి ఈ విధంగా చేస్తున్నారో అర్థం కాలేదు. ఇప్పుడు జరిగినటువంటి ప్రెస్ మీట్కి ఈ మియా గారికి న్యాయం జరగాలని కోరుకుంటున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.